ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ్ గురించి ఏదో రాయబారం అందబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. యాగపలుతూ దక్కబోతోందనిపిస్తోంది. శివ శివ, అవని, నా వర్క్ అయిపోయింది. ఆఫీస్ అవర్స్ కూడా అయిపోయాయి. ఇంటికి బయలుదేరుతున్నాను. ఇంకేదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉందా సార్? ఏమీ లేదు. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రా. నా వెహికల్ కీస్ దాచేసి మీరు నన్ను తెప్పించుకోవాలనుకోవడం నాకు నచ్చలేదు. ఐఎమ్ సారీ, నేను వెళ్ళిపోతాను. పోనీ మా ఇంటి దగ్గర అయినా డ్రాప్ చేస్తాను, రా. నో థ్యాంక్స్. ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు నాతో వచ్చావు కదా. నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. అన్నీ మీతో చెప్పుకోలేను కదా. మన రిలేషన్ గురించి తెలియనప్పుడు అందరూ రకరకాలుగా అనుకుంటారు. మనం కలిసి తిరుగుతుండడం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ నేను మీ భార్యగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుంటారు. అలాంటి మాటలు అనిపించుకోవడం అవసరమా చెప్పండి? అందుకే నేను బయలుదేరుతాను. అవని, అవని, ఆగవని, అవని. బాబు, ఇక్కడ ఆపండి. అవని వర్క్ చేస్తున్న ఆఫీస్ ఇదే. అవని, అవని, ఆగవని. ఎవరో ఏదో అనుకుంటారని నన్ను దూరం పెట్టకు. సమాజంలో బతుకుతున్నాం కదా, మన హద్దులు మనకుండాలి. సరే అవని, ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. తప్పకండి. ఈమె హెడ్ నర్స్ మీరా? అవును. ఏమండి, లేవండి. మీకు తెలిసినవిడేనా? తెలుసండి. ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది. ప్రాణం పోయేలా ఉంది. అయ్యో, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కొంచెం సాయపట్టండి. అమ్మా, లేవండమ్మా. అవని గారు. అయ్యో, అమ్మా, మీరేం భయపడకండి. మీకేం కాదు. లేవండి. మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏదైనా చెప్పాలా? చెప్పండి మీరా గారు. చెప్పండి.
చెప్పండి. ఏమండి? మీరా గారు, మీరా గారు! బాయ్స్, స్ట్రెచర్ తీసుకురండి. నీ నడక విషసర్పంలా ఉంది. నీ చూపు వేటాడుతున్న చిరుతలా ఉంది. నీ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావు. మా హెడ్ నర్స్ మీరా. మా మీరాకేం జరిగింది? ఏదో పనుందని లీవ్ పెట్టింది. ఇలా జరిగిందేంటి? అసలేమైంది? మేము ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ఈమెకి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడుంది డాక్టర్. అయినా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన వెహికల్ని అక్కడున్న వాళ్ళు ఎవరూ నోటీస్ చేయలేదు డాక్టర్. ఓకే, మిగిలిన ప్రొసీజర్ అంతా తర్వాత చూసుకుందాం. ముందు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే డాక్టర్. కమాన్, ఎమర్జెన్సీలోకి తీసుకుని పదండి. నాతో ఏదో చెప్పాలని అనుకుంది. నాతో మాట్లాడడానికి మన ఆఫీస్ వరకు రావాల్సిన మ్యాటర్ ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఏదో చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అవును, చాలా ముఖ్యమైన మ్యాటర్ చెప్పడానికే వచ్చింది. అలా అని ఆ విషయం వినగానే మీరేం ఎగిరి గంతులు వెయ్యరు, సంతోషంతో సంబరాలు చేసుకోరు. ఎందుకంటే అదొక విషాదం. నీ కూతురు నార్మల్గా చనిపోలేదు, చంపబడింది అన్న చేదు నిజం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.